తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్మలా సీతారామన్ని ఒకటి రిక్వెస్ట్ అడిగారు. ఆ రిక్వెస్ట్ ఏంటి అంటే ఎఫ్ఆర్బిఎం నుంచి మాకు మినహాయించండి, విద్యాభివృద్ధి కోసం 30,000 కోట్ల రుణంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి చేసినట్ట. ఎఫ్ఆర్బిఎం అంటే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బిజినెస్ బడ్జెట్ మేనేజ్మెంట్. ఎఫ్ఆర్బిఎం అంటే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్. దీని యొక్క మీనింగ్ ఏంటి అంటే కేంద్రము ఒక యాక్ట్ తీసుకుని వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు అప్పులు తీసుకురావద్దు. ఇష్టం వచ్చినట్లు అప్పులు తీసుకుని వస్తే అది రాష్ట్ర యువతపై భారం పడుతుంది. మీరు బడ్జెట్ని కరెక్ట్గా ప్రాపర్ వేలో పెట్టుకోండి అని రూల్ అనమాట అది. అయితే తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏమడుగుతున్నారంటే, మేము 30,000 కోట్ల విద్యాభివృద్ధి కోసం మేము అప్పు తెచ్చుకుంటాము, మాకు ఈ రూల్ పెట్టకండి, మాకు నచ్చినన్ని డబ్బులు మేము అప్పు తీసుకుని వస్తాము అని చెప్తున్నారు అనమాట. దీనికి ఎస్పీవి అనేది అరేంజ్ చేస్తామన్నారు. ఎస్పీవి అంటే స్పెషల్ పర్పస్ వెహికల్. ఏదన్నా ఇప్పుడు మెట్రో ప్రాజెక్ట్ ఉందనుకోండి, మెట్రో ప్రాజెక్టు కోసం ఎస్పీవి ఉంటుంది, ఎస్పీవి సంస్థ అని. ఎందుకంటే దాని యొక్క బడ్జెట్, ఎంత అప్పు తెచ్చినాము, ఎక్కడి నుంచి తెచ్చినాము, ఈ లెక్కలన్నీ చూడడానికి ఎస్పీవిని ఏర్పాటు చేస్తాము. సో మీరు మాత్రం మాకు పరిమితులు విధించకండి అంటున్నారు. గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గవర్నమెంట్ని విపరీతంగా అప్పులు తీసుకుని వచ్చారు. ఇప్పుడు మాకు అప్పులే దొరకట్లేదు, మేము ఎక్కడికి వెళ్ళినా మాకు అసలు రూపాయి కూడా ఇవ్వట్లేదు, అప్పులు రావట్లేదు, అందుకే ఈ ఎలక్షన్ల హామీలు అనేది అమలు చేయలేకపోతున్నాము అని చెప్పారు. ఇప్పుడేమో మాకు నచ్చిన అప్పులు తీసుకొని వస్తాము, మేము చేసుకుంటామని చెప్తున్నారు. దీనివల్ల ప్రజలు కొంత గందరగోళానికి గురవుతారు ఎలాగో. ఎందుకంటే ఏవైతే విమర్శలు చేసిండ్రో ఇప్పుడు అదే రకంగా అప్పులు తీసుకొని వస్తుంటే ఖచ్చితంగా విమర్శ ప్రజల నుంచి విమర్శలు అండ్ గందరగోళం వస్తుంది. దీనివల్ల అభివృద్ధి కోసము, విద్యారంగం కోసము అని చెప్తున్నది గవర్నమెంట్ అనమాట. సో ఒకసారి ఆలోచించండి ప్రజలారా, అందరూ ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి.